This is the right time to talk about Teenmar Mallanna. What a plan, what a vision, what a diversion, what a stunt. తీన్మార్ మల్లన్న గారు నిజానికి మేము ఇటువంటి అన్ని ఛానళ్ళు స్క్రీన్ మీద చేస్తున్నామంటే మాకు ఒక ఇన్స్పిరేషనల్ గా తీన్మార్ మల్లన్న చెప్తాం. దాంట్లో నేను ఎక్కడ కూడా తగ్గను, అతన్ని ఇన్స్పైర్ గా కూడా తీసుకున్నాం. అయితే ఇక్కడ ప్రజెంట్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా గద్దె దింపాడో మనం చూసాం. తర్వాత కాంగ్రెస్ పార్టీని జోకి ఆయన ఒక డైలాగ్ కొడతాడు, ఏమని, ఎక్కడో మూలన ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎండి శంషల నీళ్లు పోసి బతికిచ్చిందే తీన్మార్ మల్లన్న అంటాడు. అదొకట. పార్టీకి అతీతంగా పనిచేసిండు, పార్టీకి మొత్తం కార్యకర్త కన్నా హీనంగా పనిచేసిండు. రెండు భుజాల మీద కాంగ్రెస్ రథాన్ని గుంజుకొచ్చి అధికారులు తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న. ఆనాడు ఆయన తీన్మార్ మల్లన్న ప్రస్తావించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మంచి సపోర్ట్ ఇచ్చిండు, గెలిపించిండు, బ్రహ్మాండమైన పనులు కూడా చేసిండు. అయితే మీకు ప్రజెంట్గా చెప్పాల్సింది ఇక్కడ తీన్మార్ మల్లన్న ఈ మధ్య కాలంలోనే సార్ గారు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర వచ్చినాయి కదా, జెన్జీ యువత కదలి రండి, తొక్కుదాం, తోలు విప్పుదాం అని చెప్పేసి తీన్మార్ మల్లన్న చాలా వరకు సభలు పెట్టుకుంటున్నాడు. బ్రహ్మాండం, మంచిదే. అయితే తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం విన్న తర్వాత మాట్లాడుకుందాం. వినురు ఒకసారి. ఛానళ్ళు, పత్రికలు అన్ని ఒకవైపు, విజయ్ ఇన్స్టాగ్రామ్ ఇంకోవైపు. ఈ విజయ్ అనుకున్నారు జెన్జీ ఉన్నారు కాబట్టి గెలిచిరు అక్కడ. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మీడియా ఛానల్ ఇన్స్టాగ్రామ్ ముంగట నిలబడలేకపోయింది, అంటే జెన్జీ ముంగట నిలబడలేకపోయింది. సో జెన్జీ చాలా పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించిండు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇన్స్టా వీడియోలు చేసే పరిస్థితికి వచ్చిండు. అవునా? చూస్తున్నారా మీరు? నిన్న మొన్న అయితే చూస్తున్నాం, మీరు నిన్న మొన్న చూస్తున్నాం, మొన్న కూడా చూసాం. ఈ మధ్యలో ఒక సంబంధం లేని వీడియో వినిపిస్తాం, ఒకసారి వినుర్రు, అది తర్వాత మనం మాట్లాడదాం. ఇది వినుర్రి. ఈ 6 గ్యారంటీలు ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, ఖర్గే సాబ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గరు. కాబట్టి మీరందరూ కలిసి దయచేసి ఈ కార్డు ఎవరైతే అవైలబుల్ గా ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. విన్నారు కదా 6 గ్యారెంటీలు అడగకపోతే కార్డు ఇప్పుడు ఏడ మడిచి పెట్టుకోవాలి, కార్డు ఆడుంది 6 గ్యారెంటీలు తీన్మార్ మల్లన్న. సరే, అది పక్కన పెట్టేస్తే మొన్న తెలంగాణ రాష్ట్రంలో దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పేసి రోడ్ల పంట తిరుగుతూ ఉంటూ తిండి లేక ఒక చేత డిగ్రీ పట్ట మరో చేతులు పొట్ట పట్టుకొని రోడ్ల పంట తిరుక్కుంటూ ఉద్యోగాలు ఇవ్వండి మొర్రో అని చెప్పేసి ఊరు వాడ తిరుక్కుంటూ చేస్తే పోలీసులు రక్తం కల్లా చూసిర్రు. ఆ విద్యార్థులే ఏమో కేసులు పెట్టరు వాళ్ళ మీద. జియో 46 రద్దు చేస్తా, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అదే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి? కేటీఆర్ గారు అయితే 4 చిల్లర పైసలు ఇచ్చినట్టున్నాడు, రోడ్ల మీద తాక్కుంటా తిరుక్కుంటా ఇగో ఇట్లాంటివి చేస్తాను అని చెప్పేసి విద్యార్థులను కూడా చిన్న చూపు చూసి మరి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అయితే మా కోసం బలమైన ప్రశ్నించే గొంతుకలు మీరు ఉండాలని చెప్పేసి ఒకటి తీన్మార్ మల్లన్నని, ఇంకోటి బలమూరు వెంకట్ని, ఇద్దరిని ఎమ్మెల్సీ పదవిలో కుర్చీలో కూర్చోబెడితే ఆయనేమో మేము నరుకుతాం, సంపుతాం, మా నాయకుడు జోలికే రావద్దని చెప్పేసి బలమూరు వెంకట వార్నింగ్ ఇస్తాడు. ఈడ తీన్మార్ మల్లన్న రాగానే ఇక నీ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. తీన్మార్ మల్లన్న రాజ్యాధికారి పార్టీ పెట్టిండ్రు, కత్తెర పెట్టిండు. ఇక కత్తెర పార్టీతోటి ముందు పోతా బీసీ నాయకులను ఏకం చేస్తా అని చెప్పిండు. బీసీ నాయకులను ఏకం చేసుడు సూపర్ ప్లాన్, నేను దానికి వ్యతిరేకనే కాదు. మరి బీసీలు ఆగమవుతున్నప్పుడు వేర్ ఇస్ ద తీన్మార్ మల్లన్న? బీసీలకు అన్యాయం జరిగినప్పుడు వేర్ ఇస్ ద తీన్మార్ మల్లన్న? బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేసీఆర్ గారు కొట్లాడినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చినప్పుడు కూడా వేర్ ఇస్ తీన్మార్ మల్లన్న? నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే తీన్మార్ మల్లన్న ఎక్కడ ఏనాడైనా నిరుద్యోగుల గురించి మాట్లాడినావా తీన్మార్ మల్లన్న? ఏనాడైనా ఈ మధ్య కాలంలో మాట్లాడు. దేని గురించి మాట్లాడతారు? కథం కేటీఆర్ డ్రామా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అరే కేసీఆర్ ఓడిపోతే మీ కళ్ళలా నిజం చెప్పాలంటే తెలంగాణ రాకముందు గతే లేదు అసలు అని నేను చెప్తా ఉంటే, ఈ మల్లిగాడు వచ్చేసేమో నానా రకాల మాటలు మాట్లాడుకుంటూ ఏముందబ్బా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఇంట్లో ఉంది, ఏముంది మీతోటి కావట్లా, మీతోటి చేతనైతలా, మీతోటి ఏది ఒరగట్లేదా, సాధ్యం కావట్లేదా? మాట్లాడితే కేసీఆర్, మాట్లాడితే కేటీఆర్, ఇదప్ప మీ బతుకులు దేనికి పనికిరాదా? ఇదేనా బతుకంతా? ఇదేనా వ్యవహారం అంతా? ఇదేనా? వేరే ముచ్చడే లేదా?
తెలంగాణని ఆగం చేస్తున్నారు వీళ్ళంతా, ఆగమాగం చేస్తూ ఉన్నారు. ఈ తీన్మార్మలుగా ఎన్నికల దగ్గర రాగానే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉంటాయి కదా, అందులో వీనికి ఎట్లా ర్యాంక్ వచ్చింది, అట్లెట్లా ర్యాంక్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎట్లొచ్చిందని చెప్పేసి ఓ స్టంట్ చేస్తాడు. మళ్ళీ ఈ మధ్యలో వరంగల్లో ఎక్కడ చూసినా కూడా ఆ డివైడర్ మధ్యలో కత్తెర గుర్తు జెండా కనబడుతుంది. ఆడ చూసినా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు సంబంధించిన జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో ఎందుకు గుర్తురా తీన్మార్మలన్నకి? ఈరోజు నీ హయాంలా ఎంత నిరుద్యోగుల కోసం నువ్వు కొట్లాడినావు, ఎంతమంది నిరుద్యోగుల కోసం నువ్వు శాసనసభ మండలిలో కొట్లాడినావు, ఏడన్నా కనిపించిందా మల్లన్న గారు? ఈరోజు ఎన్నికలు దగ్గర వస్తున్నాయని, ఈరోజు ఎన్నికలకు ధీటుగా నిలబడాలని, మళ్ళీ మనం గెలవాలని, అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఈరోజు మళ్ళీ కొత్త స్టంటు. ఇంతేనా? సైకిల్ యాత్ర చేసిండు, అన్ని యాత్రలు చేసి గెలిచిండు, మూలన పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఒకసారి మొహం బయట పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అందుకనే తీన్మార్మలన్న గారిని అడుగుతా ఉన్నా, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్న రోజులు ఎంతమంది నిరుద్యోగుల కోసం గొంతు తెచ్చి అడిగావు? 2 లక్షల ఉద్యోగాల గురించి ఎన్నిసార్లు అడిగినావు? ఈరోజు ఇన్స్టా అంటున్నావు, ఫేస్బుక్ అంటున్నావు, భలే రాజకీయాలు చేస్తున్నావా? మీరు కూడా నేర్చుకున్న రాజకీయాలు.